వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రయోజనాలు ఏంటి? రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? జాయింట్ రీప్లేస్మెంట్ సమస్యలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు ఈ రోబో రీప్లేస్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 TV స్టూడియోస్. నమస్కారం అమ్మా. డాక్టర్, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ కి కన్వెన్షనల్ రోబోటిక్ కి సంబంధించి తేడా ఏంటి డాక్టర్? చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. గత 30 సంవత్సరాల నుంచి జాయింట్ సమస్యలకి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక స్టాండర్డ్ కేర్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిందమ్మా. వాట్ ఈస్ ది స్టాండర్డ్ కేర్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే, ఒక దశ దాటి కంప్లీట్గా జాయింట్లు అరిగిపోయినప్పుడు, హిప్ జాయింట్స్ కావచ్చు, నీ జాయింట్స్ కావచ్చు, అవి 30 ఏళ్ళ అంతకు ముందు కూడా ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఉన్నాయి. కాకపోతే 30 ఏళ్ళ నుంచి మంచి ప్రాచుర్యం పొందినాయి. గత 25 ఆ సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అందరూ పేషెంట్లు ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ జరుగుతున్నాయి. జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటంటే, అరిగిపోయిన జాయింట్ యొక్క పొరను తీసేసి దాని స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ పొర పైన కానీ కింద కానీ వేసి మధ్యలో ఒక ప్లాస్టిక్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. తద్వారా ఏదైతే అరిగిపోయిందో ఆ జాయింట్ యొక్క మళ్ళీ పునర్నిర్మాణం జరిగి తన పేషెంట్ తన బాధని మర్చిపోయి తన దైనందిన కార్యక్రమాలు తను చేసుకోవడానికి వీలుగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్గా గత 3 decades 30 సంవత్సరాలుగా మన హైదరాబాద్లో చాలామంది సర్జన్స్ చేస్తున్నాము. ఇలా ప్రతి ఫీల్డ్లోనూ ఒక అడ్వాన్స్మెంట్ జరిగినట్టుగా మెడికల్ ఫీల్డ్లో కూడా, ఇన్ పర్టికులర్ ఈ జాయింట్ రిప్లేస్మెంట్ ఫీల్డ్లో కూడా ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ ఎప్పటికప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి మార్పులు వస్తున్నాయి. అందులో ఏంటి అంటే, మెటలర్జికల్గా ఒకప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ వేసేవాళ్ళము, దాని తర్వాత నెమ్మదిగా టైటానియం ఇంప్లాంట్స్ వేస్తున్నాము, తర్వాత సిరామిక్ ఇంప్లాంట్స్ కూడా వేస్తున్నాము. ఎందుకంటే లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ పెరగడానికి, జాయింట్ ఫంక్షన్ మెరుగవడానికి. అలానే టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ ఈస్ రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. కన్వెన్షనల్ దానికి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ప్రధానమైన తేడా ఎక్కడ వస్తుందంటే, కన్వెన్షనల్ సర్జరీలో సర్జను పేషెంట్ని పరీక్ష చేసిన తర్వాత ఎక్స్రే సహాయంతో, అంటే 2 డైమెన్షనల్ వ్యూతో చూసుకొని ముందుగానే ప్రీ ఆపరేటివ్గా ఇంత డ్యామేజ్ ఉంది, ఈ జాయింట్ డ్యామేజ్ అవటం వలన లెగమెంట్స్ ఎంత పాడైనాయి, ఈ రెండింటిని అసెస్మెంట్ చేసుకొని తర్వాత ఆపరేషన్ థియేటర్లో తనకున్న ఎక్స్పర్టైజ్ ద్వారా ఎంత అరిగిపోయిందో ఆ పొరను తీసేసి లిగమెంట్ బ్యాలెన్స్ చేసి జాయింట్ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది కన్వెన్షనల్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. ఈ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో ఇందాక కన్వెన్షన్లో చెప్పినట్టు కేవలం ఒక 2 డైమెన్షనల్ ఎక్స్రే సహాయంతో చేయడం జరుగుతుంది. కానీ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్లో వచ్చినప్పుడు ఏమైంది అంటే, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో 3 డైమెన్షనల్ ఇమేజింగ్, అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక ముందే పేషెంట్ యొక్క మోకాలు అన్ని డైమెన్షన్లో XYZ ప్లేన్స్లో, అంటే సాజిటల్ ప్లేను, కరోనల్ ప్లేను అండ్ యాక్సియల్ ప్లేన్స్, ఈ 3 శరీరంలో అన్ని భాగాలకే ఉంటాయి. అవి ఎంత పాడైనాయి, ఎక్కడ పాడైనాయి, ఎంతవరకు అరిగిపోయిన పొర మనం తీయవచ్చు అన్నీ ముందుగానే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో చేసుకొని దాన్ని మనం ఆపరేషన్ థియేటర్లో ట్రాన్స్లేట్ చేస్తాం రోబో సహాయంతో. చేసిన తర్వాత ఖచ్చితత్వం, ప్రెసిషన్ కట్టింగ్ అంటాం. ఈ ప్రెసిషన్ కట్టింగ్ చేయటం ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే, సబ్-మిల్లీమీటర్ లెవెల్లో రిసెక్షన్ జరుగుతుంది. ఎంత కట్ చేయాలో అంతే కట్ చేయాలి. ముందు ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో ఏం చేసామో అంతే కట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రిప్రొడ్యూసిబిలిటీ, ఇంత డ్యామేజ్ అయితే ఇంత, ఎందుకంటే జాయింట్ రిప్లేస్మెంట్స్ అని రోబోటిక్తో చేసినప్పుడు అది ఏంటి అంటే, ఇట్స్ ప్రీ ప్రోగ్రామ్డ్ కదా, కంప్యూటర్ అసిస్టెడ్ ఇది. సో ఇంత డ్యామేజ్ అయితే ఇంత కట్ చేయాలని ముందుగా మనకి ప్లానింగ్ అంత ఆన్తో వెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితత్వం, ప్రెసిషన్ కట్టింగ్ అంటాం మేము దాన్ని, అండ్ రిప్రొడ్యూసిబిలిటీ. అండ్ రెండోది డిసెక్షన్ అనేది కొంత తగ్గుతుంది కన్వెన్షనల్కి దీనికి. ఇది ప్రధానమైన తేడా రోబోటిక్కిను
రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకిను తర్వాత కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి ప్రధానమైన తేడా ఇవి. ఓకే, అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే నార్మల్గా సర్జరీస్ చేసే వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, రోబోటిక్తో చేస్తున్నారు, అసలు ఎలా ఉంటుందో ఏంటో అని ఉన్న డౌట్స్కి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, ప్రయోజనాలు చాలా బాగున్నాయి మీరు చెప్పారు, రోబోటిక్ వల్ల ప్రిసైజ్గా కటింగ్ కావచ్చు అంటే బాగుంటుంది అని చెప్పారు. దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ప్రయోజనాలే కాకుండా? టెక్నాలజీ అనేది మనం ఎవరైతే వాడుతున్నామో వాళ్ళ చేతిలో వాళ్ళ ఎక్స్పర్టైజ్ మీద ఆధారపడి ఉంటుంది. సర్వసాధారణంగా రోబోటిక్ జాయింట్ సర్జరీలో మనకి డ్యామేజ్ అనేది ఇంకా తగ్గుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు సబ్ మిల్లీమీటర్ రిసెక్షన్ అనేది కాకుండా అవుట్లైనింగ్ ఆఫ్ ది ప్లేస్మెంట్ ఆఫ్ ది జాయింట్స్. కన్వెన్షనల్ దానికి జాయింట్ రిప్లేస్మెంట్లో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రోబోటిక్తో చేసినప్పుడు మనం ఎంత కట్ చేసాము, ఎన్ని మిల్లీమీటర్ల లెవెల్లోనే పెట్టాలి ఇంప్లాంటు, ఇవన్నీ ఖచ్చితత్వంతో తెలుస్తుంది. కాబట్టి సాధారణంగా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీతో ప్రయోజనాలే తప్ప ఇబ్బందులు అయితే లేవు. కానీ ఈ జాయింట్ రిప్లేస్మెంట్ రోబోతో సహాయంతో చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోతాను, జాయింట్ అసెస్మెంట్ ఎంత ఉంది, ఎంత డ్యామేజ్ అయింది తెలుసుకోవడానికి రోబోటిక్కి మేము ఆప్టికల్ ట్రాకర్స్ ద్వారా దాన్ని మేము ఫీడ్ చేస్తాం. ఆప్టికల్ ట్రాకర్స్ అంటే 2 పిన్స్ మాదిరి ఉండి అది థై బోన్ మీద లెగ్ బోన్ మీద పెడతాం. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బోన్ ఆ ప్రాంతంలో వీక్ అయ్యి అది ఫ్యూచర్లో ఒక్కొక్కసారి క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొక 1% అవకాశం కొద్ది మందిలో మేము చూసాం. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో బోన్ బాగా బలహీనంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుందమ్మా. ఇది ప్రధానంగా చిన్నపాటి ప్రాబ్లం రోబోతో. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ రోబోటిక్ నీ సర్జరీలో ఫ్యూచర్ డైరెక్షన్స్ ఎలా ఉండొచ్చు? మన ఫర్దర్ ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా అయితే యూస్ చేస్తున్నారో అంతగా యూసేజ్ ఉంటుందా రోబోటిక్ది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉండొచ్చా? యాజ్ ఏ డాక్టర్గా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అసలు ఇప్పుడు రోబోటిక్ ఫ్యూచర్ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది అంటే అసలు రోబోటిక్లో మేము చేసేది ఏంటి అంటే ప్రీఆపరేటివ్ ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందులో 3-dimensional స్పేషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది జాయింట్ దట్ ఈస్ డ్యామేజ్డ్. ఇది ముందు మేము తెలుసుకుంటాం. దీన్ని సిటీ ఇమేజింగ్ ద్వారా చేస్తాము. అంటే ప్రీఆపరేటివ్గా సిటీ ఇమేజ్ తీసుకొని చేస్తాము. ఇది కొన్ని రోబోట్స్లో ఇది సర్వసాధారణంగా చేస్తుంది. ఇది కాకుండా ఆపరేషన్ టైంలోనే ఎంతెంత డ్యామేజ్ అయిందో దాన్ని మ్యాపింగ్ చేయటం ద్వారా కూడా చేయగలుగుతాం. ఇలా 2-3 రకాలు ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? సర్జన్ మామూలుగా జాయింట్ ఓపెన్ చేసి మ్యాపింగ్ చేస్తాడు, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎంత డ్యామేజ్ అయింది, ఇవన్నీ స్పెషల్ ఇన్స్ట్రుమెంటేషన్ సహాయంతో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో మొత్తం అంతా కంప్యూటర్కి ఫీడ్ చేస్తాం ఆప్టికల్ ట్రాకర్స్ ద్వారా. చేసిన తర్వాత కంప్యూటర్ మాకు ఎంత కట్ చేయాలి, ఇలా చేయాలి అని ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది. కానీ కట్ చేసేది సర్జనే. ఓకే, చేస్తున్నప్పుడు అడ్వాంటేజ్ ఇందాక చెప్పినప్పుడు ఎట్లా పడితే అలా కట్ చేయడానికి కూడా సబ్ మిల్లీమీటర్ రిసెక్షన్, ఇంత కట్ చేయడం అంటే అంతే కట్ చేయడం జరుగుతుంది. సో అది డైరెక్ట్ చేసేది డాక్టరే. ఓకే, కానీ దీనిలో 2-3 రకాలు ఉన్నాయి. ఇందులో ఫుల్లీ ఆటోమేటెడ్ వర్షన్లో రోబో ఆర్మ్ అదంతదే కట్ చేస్తుంది. ఇంకోటి రోబో అసిస్టెడ్ ఆర్మ్, దాన్ని మేము తీసుకొని మేము కట్ చేస్తాం. ఈ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ 2 రకాల పద్ధతుల్లో రిజల్ట్ ఈజ్ ద సేమ్, దేర్ నో మేజర్ చేంజ్. అది చేసిన తర్వాత అంత లోపల కట్ చేసిన బోన్ తీసేసి మళ్ళీ చిన్నపాటి బ్యాలెన్సింగ్ ఏమైనా అవసరమైతే చేసుకొని దెన్ వీ కీప్ ద ఫైనల్ ఇంప్లాంటేషన్. ఈ ఫైనల్ ఇంప్లాంటేషన్కి చేసిన తర్వాత మళ్ళీ అగైన్ జాయింట్ క్లోజ్ చేయటము ఇవన్నీ సర్జనే చేస్తాడు. బట్ ద అడ్వాంటేజెస్ ఎక్కడ వస్తాయి అంటే రిసెక్షన్ అనేది వెరీ మినిమల్ బోన్ కట్. నెంబర్ 2, లిగమెంట్ బ్యాలెన్సింగ్ కన్వెన్షన్తో కంపేర్ చేస్తే చాలా చాలా తగ్గుతుంది. ఎందుకంటే కన్వెన్షనల్ దానిలో ప్రధానంగా చేసేది మెకానికల్ అలైన్మెంట్ అని చేస్తాం. అంటే హిప్ జాయింటు, నీ జాయింటు, యాంకిల్ జాయింటు ఈ 3టిని అలైన్ చేసామా లేదా అని చెక్ చేసుకుంటాం. వేరే రోబో అసిస్టెడ్లో మల్టిపుల్ అలైన్మెంట్ మెథడ్స్ ఉన్నాయి మాకు. కైనమాటిక్ అలైన్మెంట్ అంటాం, అంటే ఆ పేషెంట్కి ఎంత జాయింట్ అరుగుదల ముందు ఎంత ఉంది, దాన్ని మేము రిప్రొడ్యూస్ చేయగలుగుతున్నామా లేదా అనేది అసెస్ చేస్తాం. అది ప్రీఆపరేటివ్గానే చేస్తాం కాబట్టి దాన్ని రిప్రొడ్యూస్ చేసామా లేదా అనేది ఆ ఓరియంటేషన్ కంప్యూటర్ మాకు ఇస్తుంది రోబో. ఎస్, ద రిసెక్షన్ ఈజ్ కరెక్ట్, ద ఫైనల్ ప్లేస్మెంట్ ఆఫ్ ట్రయల్ ఇంప్లాంట్ ఈజ్ కరెక్ట్,
అండ్ ద ఫైనల్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ది జాయింట్ ఇంప్లాంట్స్ ఆర్ కరెక్ట్. ఈ 3 మ్యాచ్ చేసుకుంటాం. సో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది రోబో. ఎస్, యు ఆర్ డూయింగ్ రైట్, వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. అంటే దీనికి ఒక ఉదాహరణ మీతో చెప్పాలంటే, ఒకప్పుడు లేదు, ఇప్పుడు మీరు ఒక గమ్యం చేరాలంటే, ఒక డెస్టినీకి వెళ్ళాలి అంటే మీరు నావిగేషన్ పెట్టుకుని కారులో కూర్చుంటే ఆటోమేటిక్గా అది డైరెక్ట్ చేస్తూ వెళ్ళి ఎస్ యు హావ్ రీచ్డ్ ద కరెక్ట్ పాయింట్ అని చెప్తుంది. ఆ రకంగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ రోబో నుంచి ప్లేస్మెంట్ కరెక్ట్గా పెడుతున్నామా లేదా, ట్రయల్ ఇంప్లాంట్ బాగుందా, అదే దానిలో ఫైనల్ ఇంప్లాంట్ పెట్టామా లేదా, ఇవన్నీ అలైన్మెంట్ స్ట్రాటజీస్లో మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్గా మాకు అక్కడ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ద రోబో. వేరే కన్వెన్షనల్లో ఈ మెథడ్ లేదు కాబట్టి వేరియబిలిటీ ఉంటుంది. సర్జన్కి మధ్య వేరియబిలిటీ ఉండొచ్చు, లేకపోతే ఒకే సర్జన్ 2 నీస్ మారుస్తున్నప్పుడు ఒకదానికి రెండో దానికి దాని డ్యామేజ్ అయిన మెథడ్లో కొంచెం వేరియబిలిటీ రావచ్చు. వేరేజ్ రోబోతో వేరియబిలిటీ అమౌంట్ చాలా తగ్గిపోతుంది. అంటే ప్రెసిషన్ ప్లేస్మెంట్ ఆఫ్ కటింగ్ ఆఫ్ ది బోన్ ఈజ్ ప్రిసైజ్, ప్లేస్మెంట్ ఆఫ్ ది ఇంప్లాంట్ ఈజ్ ప్రిసైజ్. దట్స్ అడ్వాంటేజ్. ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు దీని నుంచి మనం ఫ్యూచర్ డైరెక్షన్స్ ఎలా వెళ్తాం? దిస్ ఇస్ అ క్వశ్చన్ యూ ఆస్క్. ఈ ఫ్యూచర్ డైరెక్షన్స్ అంటే యాజ్ ఆన్ టుడే రోబో, టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, వీఆర్ స్టిల్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది రోబో ఇన్ యూసేజ్ ఓన్లీ. అంటే ఏం చేస్తున్నాం మేము, ఆప్టికల్ ట్రాకర్స్ కోసం బోన్ లోపల పెట్టడము, ఆ తర్వాత ముందుగానే సిటీ ఇమేజింగ్ లాంటివి చేసుకోవటము, ఇవన్నీ వర్చువల్ ఇమేజెస్ క్రియేట్ చేయటము, దాన్ని మేము రియాలిటీ ఇమేజ్లో చేయగలుగుతున్నామా లేదా ఇవి తెలుసుకోవటము, ఇవన్నీ ఉంటాయి. వేరే ఫ్యూచర్ డైరెక్షన్స్ నాకు తెలిసి పేషెంట్ ఇంత డ్యామేజ్ అయింది, సో ప్రీ ఆపరేటివ్గా అసెస్మెంట్ చేసి రోబో సహాయంతో ఎంత డ్యామేజ్ అయిందో దానికి తగ్గ ఇంప్లాంట్ డెవలప్ చేయటం. అంటే ఇప్పుడు 3D ప్రింటింగ్ అనేది ఇట్స్ ఇన్ వోగ్. ఇప్పుడు 3D ప్రింటింగ్ ఆఫ్ ది బోన్స్ ఇవన్నీ తయారు చేస్తున్నాం. సో దానికి తగ్గట్టుగా అంటే బోన్ సబ్స్టిట్యూట్స్, దానికి తగ్గట్టుగా 3D ప్రింటింగ్ ద్వారా ముందే పేషెంట్ డ్యామేజ్ అయిన జాయింట్ని మేము మ్యాప్ చేసుకుని రోబోట్ ద్వారా ఇంప్లాంట్స్ రెడీగా చేసుకోగలిగితే దట్స్ ఎ బోన్ టు ద పేషెంట్. అంటే ఖచ్చితంగా 100కి 100% మేము రిప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇది ఒక అడ్వాంటేజ్. అది ఫ్యూచర్ డైరెక్షన్స్ డెఫినెట్లీ. ఇలాగ ఇప్పుడేంటి ఆప్టికల్ ట్రాకర్స్ పెట్టి దాన్ని రోబోకి పంపించి ఇవన్నీ చేసినాం. దాని బదులు ఇఫ్ ద surgeon has a eyewear where he can see spatial orientation, ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఆ అలైన్మెంట్స్ అన్నీ అతనికి స్క్రీన్లో కనపడుతున్నాయి అనుకోండి వర్చువల్గా. సో అతను ఇంకా మళ్ళీ ఆప్టికల్ ట్రాకింగ్ పెట్టి బోన్ లోపలగా ఈ ఇంప్లాంట్స్ ఇవి పెట్టి వీటన్నిటికన్నా స్ట్రైట్ అవే పేషెంట్కి మనము స్పేషియల్ ఓరియంటేషన్లో ఎలా అయితే మీరు ఇప్పుడు సిమ్యులేటివ్ మెథడ్లో చేస్తున్నారో అలాంటి సిమ్యులేటివ్ మెథడ్లో మనము డైరెక్ట్గా విత్ మినిమల్ హార్డ్వేర్ యూజింగ్ ఎ బెటర్ సాఫ్ట్వేర్ వీ కెన్ రిప్రొడ్యూస్ ఎ బెటర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబో. ఇవి ప్రధానంగా మన ముందు కనపడుతున్న ఫ్యూచర్ డైరెక్షన్స్. డెఫినెట్గా దీస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ప్రాక్టీస్. తప్పనిసరిగా పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంటేషన్ విత్ 3D ప్రింటింగ్, అలానే ఎంత డ్యామేజ్, ఫర్ ఎగ్జాంపుల్ యూనికాండ్యులర్ నీ అంటాం. అందులో ఏం చేస్తాము, ఏ కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయిందో ఆ కంపార్ట్మెంట్ వరకు చేయటం జరుగుతుంది. అంటే నార్మల్ని ఉంచేస్తాం, ఏదైతే డ్యామేజ్ అయిందో మారుస్తాము, మిగతాది మామూలుగా ఉంచుతాం. దానికి కూడా పేషెంట్ స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. ఇవన్నీ డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. పర్హాప్స్ డౌన్ ద లైన్ 1 decade వీఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు క్లినికల్ ప్రాక్టీస్ ఆల్ దీస్ విత్ దీస్ వన్స్. సార్, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఓన్లీ నీ రీప్లేస్మెంట్ కాబట్టి నీకి సంబంధించిన ఇష్యూస్కే ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారా, లేదంటే మిగతా జాయింట్స్కి కూడా ఈ రోబోటిక్ని యూజ్ చేస్తున్నారా? ప్రెసెంట్ ఎలా ఉంది డాక్టర్? ఒక్క నీ జాయింటే కాదమ్మా, కామన్గా వాడే జాయింట్స్ ఏంటి అంటే నీ జాయింట్ అండ్ హిప్ జాయింట్. హిప్ ఆల్సో. హిప్లో అడ్వాంటేజ్ ఏంటి రోబోతో అంటే, హిప్లో ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది అంటే, హిప్లో కప్పు పేరు ఎసిటాబులం అంటాం. ఆ ఎసిటాబులం అనేది ఒక హార్ట్ షూ షేప్లా ఉండి బోను కింద ట్రాన్స్వర్స్ ఎస్టాబులర్ లిగమెంట్ అని ఉంటుంది. ఈ కప్పు పెట్టడం అనేది ఇది హిప్ రిప్లేస్మెంట్స్లో ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. దాన్ని ఖచ్చితత్వంతో పెట్టడము అనేది, ప్రిసైజ్గా పెట్టడము, 3D ఓరియంటేషన్తో పెట్టడం అనేది రోబోతో సాధ్యం ఈరోజు. వేరే ఒకప్పుడు మేము టీఏఎల్ అంటే ట్రాన్స్వర్స్ ఎస్టాబులర్ లిగమెంట్ని మేము దీనిగా తీసుకొని రిఫరెన్స్ తీసుకొని పెడుతుండేవాళ్ళం. ఇప్పుడు దీంతో ఏంటి, ఇందాక చెప్పినట్టు వర్చువల్ ఇమేజ్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో
తర్వాత ఫైనల్ ఇంప్లాంట్ ఈ రెండు మ్యాచ్ అవుతున్నదా లేదా అనేది స్క్రీన్ మీద కనపడుతుంది. విత్ 0 degrees అండ్ మిల్లీమీటర్స్ చేంజ్తో కనపడుతుంది. ఎప్పుడైతే 0 degrees మిల్లీమీటర్స్ కప్లో కరెక్ట్గా ఎస్టాబ్లంలోకి ఆ ఎస్టాబ్లర్ కప్ పెట్టేసామో దట్ మిమిక్స్ ద రియల్ ఎనాటమీ ఆఫ్ ది దట్ పర్టికులర్ పేషెంట్. సో దట్స్ ద బిగ్గెస్ట్ బోన్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. దాన్ని బేస్ చేసుకుని హెడ్ అండ్ స్టెమ్ పెట్టడం జరుగుతుంది. సో రిజల్ట్ విల్ బి ఎనటామికల్ and the result is 100%. So hip joint lo kuda we are using it. Now reverse shoulder replacements lo kuda classical robo kaakapoyina glenoid placing lo kuda cup placing spear placing lo kuda ee madhya kaలంలో ఇలాంటి నావిగేషన్ స్పియర్స్ ఇవన్నీ మేము వాడుతున్నాం అమ్మా. అంటే డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది రోబోటిక్ చేయించుకోవాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ధైర్యంగా టెక్నాలజీ ఉంది రోబోటిక్తో పెయిన్ ఇంకా తక్కువగా ఉంటుందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ పేషెంట్స్ ఏం చెప్తారు డాక్టర్? లేదమ్మా, టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ యూజ్డ్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ద పేషెంట్స్ అండ్ డాక్టర్స్ ఆల్సో. ఇందాక నేను చెప్పినట్టు రిపీటబిలిటీ, యూనిఫార్మిటీ అండ్ ప్రెసిషన్ ఈ మూడు రోబోతో అడ్వాంటేజ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ వీ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, సో రోబో ఈజ్ ఎ బిట్ ఎక్స్పెన్సివ్. సో కన్వెన్షనల్ టోటల్ నీ రిప్లేస్మెంట్ కన్నా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేది మేబీ క్లోజ్ టు అరౌండ్ ఫ్యూ థౌజండ్స్, మేబీ 50,000 to 70,000 పర్ నీ మేబీ ఎక్కువ అవ్వచ్చు. బట్ దానివల్ల డెఫినెట్గా కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఏంటి ఆ ఉపయోగాలు అంటే కన్వెన్షనల్ నీ కన్నా బోన్ రిసెక్షన్ రోబోటిక్లో తక్కువ, సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ కూడా కొంతవరకు తక్కువ. ఈ రెండు కారణాల వల్ల ఇమ్మీడియట్గా కావచ్చు, లాంగ్ టర్మ్లో కావచ్చు, పేషెంట్కి కొంత పెయిన్ అండ్ మార్బిడిటీ తక్కువగా ఉంటుందని చాలామంది పేషెంట్స్ చెప్పారు. కానీ లాంగ్ టర్మ్లో మేబీ 1 year దాటిన తర్వాత రిజల్ట్స్ మేబీ ద సేమ్. బట్ పేషెంట్కి ఎర్లీ మొబిలిటీ వస్తుంది. అంటే ఆపరేషన్ చేసిన 2వ రోజు 3వ రోజు ఎప్పుడైతే పెయిన్ లేదో దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది మల్టిపుల్ మెథడ్స్లో చేస్తున్నాము. ఆపరేషన్ కాగానే అనేక రకాల మెథడ్స్ ఉన్నాయి. మా ఎనస్థెటిస్టులు నర్వ్ బ్లాక్స్ వలన కావచ్చు, ప్యాచెస్ వలన కావచ్చు, ఓపియాయిడ్ మెథడాలజీ వలన కావచ్చు, ప్లస్ అడిషనల్గా టెక్నాలజీ కూడా యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ పెయిన్ ఇమ్మీడియట్ పెరియాపరేటివ్ పీరియడ్లో చాలా వరకు తగ్గుతుంది. సో ఇట్స్ అ బోన్ టు ద పేషెంట్. ఎప్పుడైతే పెయిన్ తగ్గిందో రీహాబిలిటేషన్ తొందరగా స్టార్ట్ అవుతుంది, నడవటం తొందరగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పేషెంట్ తొందరగా నడుస్తాడో తద్వారా పేషెంట్ యొక్క మజిల్స్ ఫైరింగ్ అనేది తొందరగా వస్తుంది. దానివల్ల రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్ పేషెంట్కి చాలా అనువుగా ఉండి పెయిన్ తక్కువగా ఉండి పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ అయ్యటం వలన చాలా బాగా ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. ఇది ప్రధానమైన అడ్వాంటేజ్. అంటే ఇమ్మీడియట్ పెరియాపరేటివ్ పీరియడ్, లాంగ్ టర్మ్లో రెండు ఒకే రకంగా ఉండొచ్చు. ఇది ప్రధానంగా చెప్పేది తేడా. పేషెంట్స్ చాలామంది చెప్పే తేడా. ధైర్యంగా రోబోటిక్ నీ సర్జరీ హై వాల్యూమ్ సెంటర్లో ఎవరైతే సర్జన్స్ అక్వైంట్ అయ్యారో వాళ్ళ ద్వారా తప్పకుండా చేయించుకోవచ్చమ్మా. దట్స్ మై సజెషన్ టు ద పేషెంట్స్. ఓకే డాక్టర్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది 2 మోకాళ్ళలో అరుగుదల ఉంటుంది, ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది 2 ఒకేసారి చేయించుకుంటే సరిపోతుంది, ఒకేసారి పెయిన్ భరించవచ్చు అనే థాట్తో ఉంటారు. కొంతమంది 2 అయితే నేను కనీసం నడవలేనేమో అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు సేఫా సార్ 2 నీస్ ఒకేసారి చేసుకోవడం? మీరేం చెప్తారు? మా 2 మోకాళ్ళు మార్చుకోవటం అనేది అవసరమైనప్పుడు తప్పనిసరిగా చేస్తాం. కానీ దానికి కొన్ని ప్రీరిక్విజిట్స్ ఉన్నాయి. ముందు మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే అది మెకానికల్ కాదమ్మా, ఇట్స్ ఎ బయలాజికల్ సర్జరీ. అంటే దాని అర్థం ఎంత బోన్ రిసెక్ట్ చేసి మెకానికల్ అలైన్మెంట్ తీసుకున్నా బోన్ జాయింట్ సర్ఫేస్ మొత్తం అంతా కట్ చేస్తాం కాబట్టి హీలింగ్ అనేది బయాలజీ. సో ఇది పేషెంట్ తట్టుకుంటాడా లేదా అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిటర్మిన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్, పేషెంట్ యొక్క జనరల్ కండిషన్స్లో కొన్ని కోమార్బిడిటీస్ అంటాం, లైక్ హార్ట్ కండిషన్ అసెస్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది హార్ట్ కండిషన్ అసెస్ చేయటం. ఎందుకంటే 2 మోకాళ్ళు మార్చడానికి కనీసం ఎంత కాదన్నా 3 నుంచి 3.5 గంటలు పడుతుంది 2 కాళ్ళు కలిపితే. సో ఈ 3.5 గంటల సేపు అవసరమైనప్పుడు టోర్నికా అనేది ఒకటి వాడతాం కాబట్టి అది పేషెంట్ యొక్క హార్ట్ కండిషన్ని అసెస్ చేస్తాం. రెండవది అండర్లయింగ్ డయాబెటీస్ కండిషన్.
పేషెంట్ కనుక కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి అతను ఫిట్ అయితే తప్పకుండా 2 మోకాళ్ళు మార్చవచ్చు. ఇంకొకటి 2 మోకాళ్ళు డిఫార్మ్ అయిపోయి ఓ షేప్లో అయితే కొంతమందిలో దొడ్డకాళ్ళు అంటాం. అప్పుడు ఒక కాలు మారితే 2వ కాలు ఇంకా వంకరగా ఉంటుంది. సో 2వ కాలు మార్చే వరకు కూడా ఆపరేషన్ చేసిన కాలు వల్ల పెద్దగా బెనిఫిట్ రాదు. అది కాకుండా కాళ్ళు బయటికి వెళ్ళిపోతుంది, మ్యాల్గనీ అంటాం. అలాంటి వాళ్ళలో కూడా 2 కాళ్ళు ఇబ్బంది అయితే 2 కాళ్ళు ఒకేసారి ఒకే సిట్టింగ్లో చేసే సందర్భాలు అనేక మందిలో మేము చూస్తున్నాము. అంతేగాని 2 కాళ్ళు చేయించుకుంటే ఏమన్నా ప్రమాదమా అంటే అది ప్రమాదమా కాదా అనేది ఆపరేషన్ ముందే మల్టిపుల్ టెస్ట్ ద్వారా ఫిజిషియను, కార్డియాలజిస్టు, తర్వాత అనస్థెటిస్టు వీళ్ళ ముగ్గురు చూసి ఓకే అన్న తర్వాతే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. 2 మోకాళ్ళు మారుస్తున్నప్పుడు ఒకసారి ఒక కాలు మార్చిన తర్వాత పేషెంట్ కండిషన్ కండ్యూసివ్గా లేకపోతే దాన్ని మేము స్టేజింగ్ చేస్తాం. ఇఫ్ అనస్థెటిస్ట్ సేస్ ఎస్ హీఈస్ ఫిట్ టు అండర్గో సెకండ్ నీ ఆల్సో అంటే ఎస్ వి గో హెడ్ విత్ ద సర్జరీ. సార్, రోబోటిక్ చేసిన తర్వాత సర్జరీ రికవరీ అవ్వడానికి మంత్స్ టైం పడుతుందా, డేస్ టైం పడుతుందా? అంటే ఆ పేషెంట్ నడవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది డాక్టర్? మరి రోబోటిక్ని చేసినా, కన్వెన్షనల్ చేసినా, 2 కాళ్ళు చేసినా, 1 కాలు చేసినా 2వ రోజు ఉదయమే పేషెంట్ నడిపిస్తాము. 2వ రోజు కొంతమందిని కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసాం కూడా. ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లో కూడా నుంచోబెట్టడం అవి కూడా ప్రాక్టీస్ చేసాం. బట్ ప్రధానంగా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ 2వ రోజు పొద్దునే నడిపిస్తాము, 2వ రోజు పొద్దునే నుంచోపెడతాము, 2వ రోజు మార్నింగే మోకాలు మడవటం చాపటం చేస్తాము, 2nd డే డ్రెస్సింగ్ మార్చి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాము, 3rd డే డిశ్చార్జ్ చేస్తాం. చాలామంది 2nd డే ఈవినింగ్ ఆర్ 3rd డే ఈవినింగ్ దే గెట్ డిశ్చార్జ్డ్. బట్ రోబోటిక్తో ఇందాక నేను చెప్పినట్టు ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఈస్ మోర్ బేరబుల్. అందువల్ల పేషెంట్ గోస్ విత్ మోర్ హ్యాపీనెస్. అండ్ ఫిజియోథెరపీ కూడా సజెస్ట్ చేస్తారని నేను విన్నాను. సో ఎన్ని డేస్ ఫిజియో చేసుకోవాల్సి ఉంటుంది? అంటే సెల్ఫ్గా కూడా చేసుకునే అవకాశం ఉంటుందా? మీరేం చెప్తారు? ఫిజియోథెరపీ ఈజ్ మ్యాండేటరీ అమ్మ పోస్ట్ ఆపరేటివ్గా. ఇందులో మెజారిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ మేమందరం ఫాలో అయ్యేవి ఏంటంటే ఆపరేషన్ చేసిన 2వ రోజు నుంచే మోకాలుని ప్యాసివ్ మూమెంట్ అంటాం, కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్ అని. దానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ఒకటి ఉంటుంది. ఆ మిషన్ ద్వారా గ్రాడ్యుయేటెడ్గా 0 to 30 degrees, 30 degrees to 45 degrees అలా 110 డిగ్రీలు 2వ రోజే నడిపిస్తాం. కాబట్టి జాయింట్ చుట్టూరుతున్న కండరాలు బాగా ఫైర్ అవటం కూడా మొదలు పెడతాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ వాకర్ నడిపిస్తాం, స్టిక్ సపోర్ట్తో నడిపిస్తాం. ఇలా వాళ్ళకి వాకింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. 15వ రోజు అయ్యేటప్పటికి పేషెంట్కి 100 నుంచి 120 డిగ్రీల మూమెంట్ వచ్చేయాలి. ఫస్ట్ మొబిలైజేషన్, నీ జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ వచ్చిందా లేదా. వన్స్ నీ జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ 15th డే 2nd వీక్ ఎండ్కి వచ్చేసేస్తుంది. యూజువల్గా 120 degrees వచ్చేస్తుంది. వన్స్ దట్ మూమెంట్ కమ్స్ ఇంకా క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మొదలు పెడతాం. అంటే కండరాలు గట్టిపడే ఎక్సర్సైజ్లు. ఇవి మేము సాధారణంగా 1 month గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 month తర్వాత పేషెంట్ దే దెమ్సెల్వ్స్ డూ ఆన్ దేర్ ఓన్ సైక్లింగ్ చేస్తారు. నాకు తెలిసి చాలామంది నా పేషెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 2nd month అంటే 8 weeks తర్వాత ఆటోమేటిక్ కార్ కూడా డ్రైవ్ చేయటం అనేది నాకు తెలుసు. 3rd month నుంచి మెజారిటీ ఆఫ్ దెమ్ లివింగ్ నార్మల్ లైఫ్, అంటే ఇంక్లూడింగ్ 1 level stairs, అంటే 1 అంతస్తు వరకు నేను పర్మిషన్ ఇస్తాను 3 నెలల తర్వాత. మెట్లు కూడా ఎక్కగలరు వాళ్ళు కాన్ఫిడెంట్గా. దే కెన్ డ్రైవ్ దేర్ కార్. సాధారణంగా 3 నెలల తర్వాత దే ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆన్ దేర్ ఓన్. ఐదర్ 1 knee చేయండి, 2 knees చేయండి. సరే, ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మోకాళ్ళ అరుగుదల కావచ్చు, ఈ మోకాళ్ళ ఇష్యూస్లో చాలామంది చెప్పే మాట ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నావు చూసుకో, మోకాళ్ళు ఫ్యూచర్లో అరిగిపోతాయని ఈ డైలాగ్ ఒకటే వినిపిస్తుంటుంది. సో ఇదొకటేనా మెయిన్ రీజన్? అసలు ఇంకేం కాజెస్ ఉంటుంది? లేదమ్మా, ఇది కేవలం ఒక అపోహ, మిత్. లా ఉన్న వాళ్ళలో మోకాళ్ళు అరుగుతాయి, సన్నగా ఉన్న వాళ్ళలో మోకాళ్ళు అరగవు ఇది అనేది ఒక మిత్ నా దృష్టిలో. దీని మీద యాక్చువల్గా నేను 2008 నుంచి 2014 వరకు ఒక PhD రీసెర్చ్ కూడా చేశాను. ఎందుకు ఇండియన్స్లో 40 నుంచి 50 ఏళ్ల లోపలే మోకాళ్ళు అరుగుతున్నాయి దాన్ని నేను దాని మీద PhD రీసెర్చ్ చేసినప్పుడు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయటమే అందులో వన్ ఆఫ్ ది దీంతో పాటుగా
ఒబేసిటీ కావచ్చు, షుగర్ ఉండటం కావచ్చు, లైఫ్ స్టైల్ వలన కావచ్చు, ఇవన్నీ అనేక కారణాలు ఉంటాయి తప్ప లావుగా ఉన్న వాళ్ళలో జాయింట్ రిప్లేస్మెంట్ చేయకూడదని కానీ, లావుగా ఉన్న వాళ్ళలో మోకాళ్ళు అరుగుతాయి కానీ చెప్పడం అనేది ఒక అపోహ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈరోజు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించి మీరు చాలా సజెషన్స్ ఇచ్చారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.